చూస్తున్నాం హైదరాబాద్ ప్రజా భవన్ లో ప్రజావాణి కొనసాగుతోంది. తమ సమస్యలు చెప్పుకోవడానికి ప్రజలు తరలివస్తున్నారు. ప్రజా భవన్ ముందు ఎమ్మెల్యే ప్రేమ్ సాగర్ రావు, మంత్రి మల్లారెడ్డి బాధితులు ఆందోళనకు దిగిన పరిస్థితి. ఎమ్మెల్యే ప్రేమ్ సాగర్ రావు నుంచి తమ ప్లాట్లు కాపాడాలంటూ కాప్రా, కృష్ణానగర్ ఫ్లాట్ ఓనర్స్ ధర్నాకు దిగారు. ఇక తమ భూములను ఎమ్మెల్యే కబ్జా చేశారని సీఎం రేవంత్ రెడ్డి తమకు న్యాయం చేయాలంటూ ప్లకార్డులు ప్రదర్శిస్తున్నారు. అటు మేడ్చల్ జిల్లా గుండ్లపోచంపల్లి సర్వే నంబర్ 648/650లో తమ భూములను మంత్రి మల్లారెడ్డి కబ్జా చేశారంటూ బాధితులు ఆందోళన చేస్తున్నారు. రైట్, ఇదే విషయానికి సంబంధించి మరింత సమాచారం మా కరెస్పాండెంట్ నుమాన్ లైవ్ లో అందిస్తారు. నుమాన్, ఎక్కువగా ప్రేమ్ సాగర్ కావచ్చు, లేదంటే ఇటు మల్లారెడ్డి బాధితులు ఎక్కువగా ఈ రోజు వచ్చినట్టుగా తెలుస్తోంది. చాలా అర్జీలు పెట్టుకుంటున్నారు. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి పరిష్కరించాలి, మా భూములను కాపాడాలని వాళ్ళు అంతా ఆందోళన వ్యక్తం చేస్తున్న పరిస్థితి. అప్డేట్స్ ఏంటి? ఎవరైనా ఉన్నారా? మాట్లాడండి. పవన్, ఇటు ప్రజాభవన్లో జరుగుతున్నటువంటి ప్రజావాణి కార్యక్రమంలో మాత్రం ఈరోజు ముఖ్యంగా అయితే భూ కబ్జా సమస్యలతో వస్తున్నటువంటి వారి సంఖ్య అయితే ఎక్కువగా ఉందని చెప్పవచ్చు. సో ముఖ్యంగా ఇటు మంచిర్యాలకు సంబంధించినటువంటి కాంగ్రెస్ ఎమ్మెల్యే ప్రేమ్ సాగర్ రావు, అదేవిధంగా మాజీ మంత్రి మేడ్చల్ ఎమ్మెల్యే మల్లారెడ్డి బాధితులైతే ఉదయం నుంచి కూడా ఇటు ప్రజాభవన్ దగ్గర ఆందోళన చేస్తున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. ముఖ్యంగా వీళ్ళైతే ఇక్కడ వస్తున్నటువంటి అర్జీలు పెట్టుకుంటున్న వారిలో మాత్రం ప్రధానంగా ఎక్కువ మంది అయితే భూ కబ్జా ఆరోపణలతో వస్తున్నటువంటి వారి సంఖ్య ఎక్కువగా ఉంది. సో ప్రస్తుతం మనము ప్రజాభవన్ దగ్గరే ఉన్నాము. సో ఇటు ఆ ప్రజాభవన్ దగ్గర కూడా చూడొచ్చు. సో ముఖ్యంగా ఇటు భూ సమస్యలు కానివ్వండి, దాంతోపాటు ఇతరితర సమస్యలతో వస్తున్నటువంటి వారు ఎక్కువగా ఉన్నారు. ధరణి సమస్యలతో వస్తున్నటువంటి వారు ఉన్నారు. సో వీరందరి అర్జీలను మాత్రము ఏదైతే ప్రజాపాలన ఇన్ఛార్జ్ గా ఉన్నటువంటి ఐఏఎస్ అధికారి దివ్య అర్జీలను స్వీకరిస్తున్నారు. సో ప్రస్తుతం మనతో పాటు మాట్లాడడానికి కొంతమంది బాధితులు కూడా ఉన్నారు. సో వారి సమస్యలు ఏంటనేది కూడా మనము అడిగి తెలుసుకుందాం. చెప్పండి, ప్రధానంగా మీ సమస్య ఏంటి? సో ఈ రోజు ప్రజావానికి దేనికోసం వచ్చారు? సార్, నేను ఎంజీఎన్ఆర్ఈఎస్ ఏపీఓస్ అసోసియేషన్ ప్రెసిడెంట్ అండి. మేము అందరి తరఫున, మా ఉద్యోగుల తరఫున రావడం జరిగింది. మేము 2006లో ఈ ప్రోగ్రాం కింద తెలంగాణ పబ్లిక్ సర్వీస్ కమిషన్ ఎలాంటి మార్గదర్శకాలకు అనుగుణంగా ఉద్యోగులు నియమిస్తారో అదే మార్గదర్శకాలకు అనుగుణంగా అందరం పోస్ట్ గ్రాడ్యుయేట్స్ జరిగినాం. దాని ద్వారా మేము రిక్రూట్మెంట్ చేయడం జరిగింది. ఈ 18 ఏళ్ళ మా సర్వీస్ లోపల తెలంగాణ రాష్ట్రం మొత్తంలో మౌలిక వసతుల కల్పన కావచ్చు, ఉపాధి హామీలో మేము సాధించిన ప్రగతి మేము గొప్ప చెప్పేది ఏం లేదు. ప్రతి ఒక్కరికి తెలుసు, గౌరవ ముఖ్యమంత్రి గారికి తెలుసు, పాత ముఖ్యమంత్రి గారికి తెలుసు, అందరికీ తెలుసు. ఈరోజు అప్పుడు 18 ఏళ్ల క్రితం గ్రామాలు ఎలా ఉన్నాయి, ఇప్పుడు గ్రామాలు ఎలా ఉన్నాయి, ఒక వ్యక్తి ఒక ఇంకుడు గుంత దగ్గర నుంచి ఆ సమాజానికి సంబంధించిన క్రిమిటోరియా కట్టేంత వరకు ఇంకుడు గుంతలు, మరుగుదొడ్లు, రోడ్లు, సీసీ రోడ్లు నిర్మాణాలు, ట్రైన్లు, ఈ పంట కళ్ళాలకు సంబంధించి వ్యక్తిగత ఆస్తులు, మౌలిక ఆస్తుల కల్పనలో మేము చేసిన ప్రగతి మేము ఇప్పుడు చెప్పుకునేదానికి ఏం లేదు, ప్రభుత్వానికి తెలుసు. మేమందరం కూడా రూల్ ఆఫ్ రిజర్వేషన్, రోస్టర్ పాయింట్, హయ్యర్ క్వాలిఫికేషన్స్ చేసుకొని ఎంతమంది ఉంటారండి? 12,395 మంది ఉంటాం. వివిధ స్థాయిలలో గ్రామ పంచాయతీ స్థాయి నుంచి కమిషనరేట్ స్థాయి వరకు కూడా మేము అన్ని చోట్ల కూడా మనమే ఉన్నాం. అంటే కాంట్రాక్ట్ ఎంప్లాయీస్ మేము ఉన్నాం ఎన్ఆర్జీఎస్ లోపల. మిగతా అన్ని డిపార్ట్మెంట్లను కన్సిడర్ చేస్తున్నారు కానీ మమ్మల్ని కన్సిడర్ చేయట్లేదు. కేవలం దీని మీద ఒక ఫోబియా వేసి గవర్నమెంట్ ఆఫ్ ఇండియా ఇది ప్రోగ్రాము, ఇది కాంగ్రెస్ పార్టీ తెచ్చిన ప్రోగ్రామ్ అనే ఒక ముద్ర వేసి దీన్ని తొక్కేస్తున్నారు. మమ్మల్ని, మా ఉద్యోగులు కానీ మా పథకాన్ని కానీ ఎక్కడైనా మెచ్చుకుంటే 19 అవార్డులు పోయినసారి మా మంత్రి గారికి 19 నేషనల్ అవార్డులు వచ్చినాయి. కంటిన్యూగా 2006 నుంచి 2022-23 వరకు కూడా నేషనల్ లెవెల్లో అవార్డులు వస్తున్నాయి మంత్రి గారికి. కానీ మంత్రి గారిపై అవార్డు తీసుకున్నారు కానీ మా ఉద్యోగుల గురించి ఏ రోజు పట్టించుకోలేదు. ఇప్పుడు గౌరవ ముఖ్యమంత్రి గారికి మేము విన్నవించుకునేది ఏంటంటే వారికి అన్ని విషయాలు తెలుసు, మేము కొత్తగా చెప్పాల్సిందే లేదు. దయచేసి నిరుద్యోగులం మేము అందరం ఇదే రాష్ట్రంలో పుట్టాం, ఇదే రాష్ట్రంలోనే హయ్యర్ క్వాలిఫికేషన్ చేసుకొని మేము ఎందుకు పనికి రాకుండా అయిపోతున్నాం. కాబట్టి మా క్వాలిఫికేషన్స్ అన్ని సార్ గుర్తించి దయచేసి రెగ్యులరైజేషన్ చేస్తే మిగతా డిపార్ట్మెంట్లు వాళ్ళలాగా ఖజానాకి ఏమీ అడిషనల్ బర్డెన్ పడదు. మా డబ్బులే మాకు సరిపోతాయి. జస్ట్ మీగర్ అమౌంట్ పడుతుంది. మేబీ చాలా వేరే ఉద్యోగులతో పోలిస్తే మా ఉద్యోగులు చాలా తక్కువ అమౌంట్ పడతాయి. కాబట్టి దయచేసి గౌరవ ముఖ్యమంత్రి గారికి, మా మంత్రి సీతక్క గారికి, మా ప్రిన్సిపల్ సెక్రటరీ గారికి, సిఎస్ గారికి అందరికీ కూడా ఉపాధి హామీ గురించి తెలుసు. మా ఉద్యోగుల్ని క్రమబద్ధీకరించాలని వారికి విన్నవించుకుంటున్నాం. ఏదైతే ప్రజాపాలన దరఖాస్తుల స్వీకరణ సందర్భంగా ఇటు ప్రజావానికి అయితే కొంత అర్జీలు పెట్టుకున్నటువంటి వారి సంఖ్య తగ్గిందని చెప్పవచ్చు. ముఖ్యంగా గతంలో డబుల్ బెడ్రూమ్లు కానివ్వండి, ఫంక్షన్ల కోసం పెద్ద ఎత్తున ఇటు ప్రజాభవన్లో నిర్వహిస్తున్నటువంటి ప్రజావాణి కార్యక్రమానికి అర్జీలు పెట్టుకోవడానికి వచ్చేవారు. బట్ ఏదైతే రాష్ట్ర వ్యాప్తంగా ప్రస్తుతం ప్రజాపాలన కార్యక్రమం కొనసాగుతున్నటువంటి నేపథ్యంలో ఎక్కడి సమస్యలు అక్కడే పరిష్కరించే విధంగా
ఉన్నటువంటి నేపథ్యంలో ఒకంత ఏదైతే ముఖ్యంగా ఏదైతే మనం చూస్తున్నామో కొంత క్రౌడ్ అయితే తగ్గిందని చెప్పవచ్చు. సో మరి కొంతమంది బాధితులు ఉన్నారు. చెప్పండి, ఏంటి మీ సమస్య? లకుమల మధుబాబు అండి, ఎర్రబెల్లి గ్రామస్తుడు, జిల్లా అధ్యక్షుడు, ఆయన మాలమానాడు అధ్యక్షుడు. నాకు 2018లో కానిస్టేబుల్ జాబ్ ఇస్తానని 10 లక్షల రూపాయలు తీసుకున్నాడు. అప్పటికి నేను ఈ లెటర్లు పాత గవర్నమెంట్ ఉన్నప్పుడు డీజీపీకి సార్కి ఇచ్చాను, ఎస్పీ మేడంకి ఇచ్చాను. ఇప్పుడు ఆయన ఏంటంటే ఏమనంటే బాల్క సుమన్ అంటాడు, నోమల భగత్ అంటాడు, గాదర్ కిషోర్ అంటాడు, వీళ్ళంతా నాయనకాలు ఉన్నారు. ఎన్ని కేసులు పెట్టుకుంటా పెట్టుకో, నాకేం చేయలేను, నేను ఇష్టం ఇస్తా అనేసి వాగ్దానం చేసిన నాతోటి. ఇప్పటికీ నాకు ప్రాపర్ ఇచ్చుకున్నారా, అర్జీ ఇచ్చుకున్నారా? అందరికి ఇచ్చాను, ఎస్పీ మేడంకి ఇచ్చాను, డీజీపీ సార్కి ఇచ్చాను. ఏంటంటే ఇప్పుడు కానిస్టేబుల్ జాబ్ కూడా డీజీపీ కోటలో మహేందర్ రెడ్డి సార్ కోటలో నేను ఇప్పిస్తానేసి నా దగ్గర నుంచి డబ్బులు తీసుకున్నాడు. నాతో పాటు నా ఫ్రెండ్ దగ్గర కూడా తీసుకున్నాడు. ఇప్పటికీ డబ్బులు ఏమంటే ఎన్ని కేసులు పెట్టుకుంటా పెట్టుకోపో, కేసు ఏమవుతుంది, నాది బొచ్చడి కేసులు ఉన్నాయి, 420 చేస్తారు, ఏం చేస్తారు, స్టేషన్ బెల్ తెచ్చుకుంటా, నా వెనకాల అధికారులు ఉన్నారు అనేసి టీఆర్ఎస్ పాలనలో మొత్తం దౌర్జన్యంగా నాతో పాటు 10 మంది ఉన్నారు, వాళ్ళ దగ్గర కూడా తీసుకున్నాడు. ఇప్పుడు ఏమంటే ఎవరికి ఇస్తలేడు, ఏ కేసు పెట్టుకున్నా పెట్టుకోపోమంటుండు. ఇప్పుడు మనము చూడొచ్చు, ఏదైతే గతంలో అయితే విపరీతమైనటువంటి క్రౌడ్ ఉండేది, ప్రస్తుతం మాత్రం ఆ క్రౌడ్ అయితే తగ్గిందని చెప్పవచ్చు. ఎందుకంటే ఇటు ప్రజాపాలన కార్యక్రమం వైపు కొనసాగుతున్నటువంటి నేపథ్యంలో ఇటు ప్రజాభవన్కి అర్జీలు పెట్టుకోవాల్సినటువంటి వారి సంఖ్య కొంత తగ్గిందని చెప్పవచ్చు. ముఖ్యంగా ఏదైతే భూ సమస్యలు కానివ్వండి, భూ తగాదాలు కానివ్వండి, భూ కబ్జాలతో వస్తున్నటువంటి వారి సంఖ్య అయితే విపరీతంగా ఉందని చెప్పవచ్చు. మొత్తానికైతే ఇటు ప్రజాభవన్లో కార్యక్రమం అయితే కొనసాగుతుంది. సో ఉదయం నుంచి ఇప్పటివరకు దాదాపు 1000 మందికి పైగానే అర్జీలు పెట్టుకున్నట్లు మనకు సమాచారం అందుతుంది. సో ప్రస్తుతం మాత్రము ఇంకో గంట పాటు ప్రజాభవన్లో అయితే ఈ కార్యక్రమం కొనసాగుతున్నటువంటి నేపథ్యంలో అర్జీలు పెట్టుకోవడానికి వస్తున్నటువంటి వారి సంఖ్య మాత్రము కొనసాగుతుందని చెప్పవచ్చు.